రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు మల్కాజ్గిరి సాయి సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ చింతల మల్లేష్ గౌడ్కు జర్మనీ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా బీపీ న్యూస్ ఛానల్ అధినేత సీఈఓ కడకంజి వెంకటేష్ అండ్ స్టాఫ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చింతల మల్లేశం మాట్లాడుతూ బీఫై ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను చేసినటువంటి సేవలకు సహకారం అందించాలని కోరుతున్నారు. అలాగే తన వంతు సమాజ సేవ ఎల్లప్పుడూ ఇలానే కొనసాగిస్తానని, ఆ భగవంతుడి సేవ ఇంకా ఇంకా చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ దేవాలయానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం నాయకులు గనగాని మల్లేశం గౌడ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చింతల మల్లేష్ గౌడ్ గారికి జర్మనీకి చెందిన పీస్ యూనివర్సిటీ వాళ్ళు పాండిచ్చేరిలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ వీఫై ఛానల్ కార్యాలయానికి వచ్చి ఆయన యూనిటీ అంతా ఆయనకు మెమోటోతో పాటు సత్కరించడం చాలా అభినందనీయం. పెద్ద ఆయన 86 ఇయర్స్ ఉంటాడు, ఎలాంటి డౌట్ లేదు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిండు. దళిత బహుజన విప్లవీయుడు. ఆయన విగ్రహాన్ని కూడా ఆయన సొంత గ్రామమైన వరంగల్ జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కిలాషాపూర్లో 2016లో నెలకొల్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 నుంచి 60 విగ్రహాలు నెలకొల్పడం జరిగింది. సర్వాయి పాపన విగ్రహాలు. ఎంతోమందికి అన్నదాన కార్యక్రమం అక్కడ ప్రతి పాపన జయంతికి వర్ధంతికి అన్నదాన కార్యక్రమాలు ఆయన సొంత గ్రామంలో నిర్వహిస్తుంటాడు. ఎంతో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిండు. వైద్యకు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం అమెరికా మీద వివిధ దేశాలకు వచ్చేవాళ్ళు ఆయన సొంతంగా కూడా సహకరించడం జరిగింది. ఆయన సేవలు గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేటు పీస్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మీరు సన్మానం చేసినందుకు సంతోషకరం. చింతల మల్లేశం గౌడ్ గారు గౌరవ డాక్టరేట్ తీసుకోవడం ఎంతో అభినందనీయం. ఈ ఏజ్లో 84 ఏజ్లో తను ఇప్పటికి కూడా స్టిల్ అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అనేక చేపడుతూ ఇప్పుడు ప్రస్తుతం గుడి నిర్మాణానికి ఒక పెద్ద శ్రీకారం చుట్టిండు మల్కాజ్గిరిలో. దీనికి సుమారు ఒక 3 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. తన సొంత ఖర్చుతో, సొంత డబ్బుతో తను నిర్మాణం చేపడుతుండు. అలాగే ఇంకా కొంత అమౌంట్ కూడా తనకు దాతల రూపకంగా ఇస్తే బాగుంటుందనేది కూడా వీఫై ద్వారా తెలియజేస్తున్నాం. తనకు ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అసలు డాక్టరేట్ వస్తుందంటే నేను అనుకోలేదు నా జీవితంలో, ఫస్ట్ టైం. అయితే ఇప్పుడు మా కొమరేళ్ళు మళ్ళా, నేనేమో శ్రీశైలం మళ్ళా, ఇంకో ఆయన జడ్పీటీసీ ఆయన కొండగట్టు మళ్ళా కదా, ముగ్గురు మళ్ళా మా కులంలో. అయితే మొత్తానికి ఇప్పుడు నేను ఇది కాకుండా ఇప్పుడు మా దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది, దానికి కూడా నేను చైర్మన్. 62లో ఆర్చ్ కట్టించిన, 82లో 64లో దాన్ని మేము స్థాపితం చేసినాం. ఇప్పుడు కూడా హాస్పిటల్ నడిపిస్తున్నాం అక్కడ కనుక. దీనికి కూడా కొందరు ఇచ్చిండు మాకు. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మేము అక్కడ మా తాతల ముత్తాతల నుంచి గ్రామం స్థాపితం నుంచి మేము ఉన్న వాళ్ళమే. అక్కడ మేము ఒరిజినల్గా గ్రామస్తులం మల్కాజ్గిరిలో. అక్కడ మా ఇంటి దగ్గరనే ఉన్నాయి గుడి. దానికి ఫస్ట్ చైర్మన్గా ఉన్నట్టు దేవాదాయ శాఖ నుంచి. అయినాక దాన్ని ఎవరు పట్టించుకోలేదు. పురాతనమైంది. 3 ఎకరాల చిల్లరుండే ల్యాండ్. అంత పక్కని ఎవరు ఇవ్వతే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ అయిపోయినాక ఇంకా ఒక 30 ఎకరం ఉంది. కొంచెం జిమ్ ఉన్నది పక్కకు. మళ్ళీ మాకు ఒక 1600 గజాలు ఇప్పుడు గుడి కట్టిస్తున్నాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, కుమారస్వామి, సంతోషి మాత, మన సాయి, మన ఇది మన శివుడు, అన్ని 9 గుళ్ళు ఇప్పుడు తిరుపతిలోనే చేయించాం. అవి కూడా విగ్రహాలు. దాన్ని కూడా 90,300 కట్టి వీడి పంపించడం ఈ వారం వస్తున్నాయి. అవి కూడా జూన్ 5కు మేము ప్రతిష్ఠ చేద్దామని అనుకుంటున్నాం. అది అందరూ మాకు కొంచెం సహకరించాలని చెప్పి మనం చేసుకుంటామండి.